వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం జోగ్య తండాలో దారుణం చోటు చేసుకుంది. కన్న తల్లి తన పిల్లలకు విషం ఇచ్చి చంపాలని చూసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జోగ్య తండాకు చెందిన ఉషా అనే మహిళకు వెంకటేష్తో గత 9 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఇటీవల భర్త వెంకటేష్ అనారోగ్యంతో మృతి చెందాడు. మహిళ ఈ నెల 7వ తారీఖున తన పిల్లలు వరుణ్, నిత్యశ్రీలకు కూల్ డ్రింక్స్ లో పురుగుల మందు తాగించింది. అస్వస్థతకు గురైన పిల్లల్ని గమనించినటువంటి బంధువులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పిల్లల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు డాక్టర్లు వెల్లడించారు. కాగా కన్న పిల్లల హత్యకు మహిళకు మరో వ్యక్తికి అక్రమ సంబంధం ఉన్నట్టుగా సమాచారం. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మా వదిన ఇంటి పక్కన మా బాబాయ్ నేను వాళ్ళ ఇంటి పక్కనే ఉంటా. అది పిల్లగాలు పొద్దున్న లేచి నాకు తెలియకుండానే ఇక నేను ఆడ బయట వచ్చి ఊరుతున్నంటే పిల్లగాలు వచ్చి ట్రాక్టర్ మీద ఎక్కి ఆడుకుంటారు. ఆడుకుంటున్నప్పుడు ఇక వాళ్ళ అమ్మ వచ్చి గుంజుకుపోయింది. ఇక రాండి అని గుంజుకుపోయి తానం చెప్పించింది, సొక్కలు గిట్ట తొడిగించింది. అన్నం తినిపించాలని ఇక ఇంట్లో నుంచి బయట తీయట్లే పిల్లగానికి. అయితే ఇక పిల్లగాలు పోయిన తర్వాత పొద్దున్నే పిల్లగాడితోటి థమ్స్అప్ తీసుకురాపో అని డబ్బులు ఇచ్చి కుట్టుకాడికి పెట్టింది 7 గంటలకి. ఇక 7 గంటల తర్వాత థమ్స్అప్ తీసుకొచ్చిండు. అయితే నేను అడిగిన, ఏందిరా బాబు థమ్స్అప్ ఎందుకు తీసుకొచ్చినావు, నీకు జలుబు అవుతుంది కదా ఎందుకు తీసుకొచ్చినా అంటే, మమ్మీ రామంటుంది, నాన్నకు పెట్టాలని తీసుకురామని చెప్తే నేను తీసుకొచ్చినా అని అన్నదంట. అయితే అట్లా చెప్పింది అత్తమ్మ, అమ్మ అట్లా చెప్పిందని తీసుకొచ్చిందా అని కొడుకు అన్నది. అయితే సర్లే అని ఇక నేను నా ఇంట్లోనే నేను అన్నా. అయితే గూసుకొచ్చి ఇక పిల్లగానికి థమ్స్అప్లో మందు తీసుకొచ్చి బాటల్లో గింత చిన్న పెద్ద బాటల్లో పక్కకు పెట్టి చిన్న బాటల్లో తానిక సీసాలో కలిపి పోతే 2 మూతలు బిడ్డకు పోసింది. ఇక పోసిన తర్వాత ఇక బిడ్డ ఏమో థమ్స్అప్ ఉందేమో అని తాగింది. ఎక్కువ తాగిన తర్వాత ఇక మళ్ళీ అమ్మాయి ఇంట్లో కక్కుతూనే ఉంటుంది. ఆ ఇంట్లో కక్కిన తర్వాత బయట వెళ్ళకుండా ఇద్దరు పిల్లగానికి తలుపు వేసుకొని లోపల బేడం వేసుకొని బకెట్లో ఉంది, మన కార చుట్టలు పెట్టే బకెట్లోనో కక్కుతుంది. అన్ని మూత వేసి దాచింది పైన, మాకు ఆవుపడకుండా దాచిన తర్వాత పిల్లలు ఇక తడబడ చేసి బయట వెళ్ళకూడదంటే వాళ్ళ నాన్నమ్మను వాళ్ళు మేమందరం ఉన్నప్పుడు కాళ్ళ మీద కింద ఎగిరి మన చేపలు పడినట్టు ఎగిరి పడతారు, కక్కుతున్నప్పుడు ఇక ఏంది అసలు ఇది తానికి పోస్తే ఎర్రగా రావాలి, ఇది పచ్చగా రావటం దీనివల్ల అని చూస్తే ఇక అసలు సోయి లేకనే పడ్డారు కింద. తర్వాత ఇక ఇక్కడ అక్కడ తిరిగి ఇక రోడ్డు మీద ఎగురుతారు, ఇక బయట ఎగురుతారు అని అంటే నేను ఏం పోయాలి అని తర్వాత మళ్ళీ తల్లి తెలియకుండా మళ్ళీ లేచి నా పిల్లగానికి ఎవరో ఇది చేసిరు ఏదో చేసిరు దెబ్బ మాట్లాడకుండా మోతుకుంటుంది ఇంట్లోనే. ఆమె మోతుకొని ఇక నేను ఏం చేయాలి, నేను పోయలేదా అని పిల్లగానికి వేసుకొని మేము వెళ్ళిపోయేసరికి అమ్మాయి నా బిడ్డ ఉంది, నా కొడుకు అంది, జాలితోటి పోట్లే, నేను పోను, వాళ్ళు పోని ఇక మాకు అవసరం లేదు అని ఇక ఎవరు తిట్టినా ఎవరు కొట్టినా పోట్లే. హాస్పిటల్ కూడా బాబాయ్ను ఇద్దరు బాబాయ్లు వేసుకొని పోయారు ఖమ్మం హాస్పిటల్లో పోయిన తర్వాత ఏమన్నారంటే ఇక హాస్పిటల్ వాళ్ళు సీరియస్గా అయినప్పుడు ఏం దాగిర్రా గిట్ట మందు గిట్ట ఏం పోసిర్రా, ఏం పచ్చగా పడుతుంది, మరి ఇది తానికి లెక్క లేదు, తానికి తాగితే ఏం కాదు, ఇది మందు లేక అవపడుతుంది అని ఎక్స్రేలు చూపిస్తే నేను ఏం పోయలే అని మాట్లాడకుండా ఇక పిల్లగానికి వదిలిపెట్టి పారిపోయింది. పారిపోయిన తర్వాత మేము అందరికి పోతే వాళ్ళందరూ అట్నే ఉంటే మా మీద దాడి చేసిరు వాళ్ళు. ఎందుకంటే మేము ఎందుకు పోసినాం నటిస్తారు, ఇక మా చెల్లెకు మందు మీరు దాపించిరు, మా పిల్లగాని మేము అని వాళ్ళ అన్న వచ్చి మా మీద ఇక కలబడ్డారు. కలబడిన తర్వాత ఇక ఇంట్లో తీసుకొని ఆ డబ్బా తీసుకుపోయినప్పుడు అన్న డాక్టర్కి చూపిస్తే అన్ని కరెక్ట్ అని అమర్చే ఈ బతకరు పిల్లలని హైదరాబాద్ రాసిన తర్వాత ఇప్పుడు కూడా ఆడనే సీరియస్గా ఉన్నారంటే అదే కక్కుడు. ఇక అమ్మాయికి అయితే నమ్మకం లేదని అంటే పొద్దున్న ఏం తాగలే అసలు ఏం తాగలేదు తెలియదు మాకు. అందరికీ నమస్కారం అండి, నేను మీ యాంకర్ నేహ. సో TG24 టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. Please do subscribe TG24 TV. Subscribe.